దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా. మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌటు, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పని చేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు. నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసావట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట. నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దామనుకుంటున్నారా? ఇదిగో, నువ్వు ఇట్రా. ఉందిరా, నీతో పని ఉంది రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీక తోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకున్న మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టుకున్నాను, ఏమనుకోలేదు కదా. భలేవారే, పిల్లలు తప్పుడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారు, బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే.